శివసేన దండగా మారి ఆయన చుట్టూ ఉండి శివ సైనికుల మధ్య వారి కార్యదీక్ష, వారి జర్నలిస్ట్ ఆయన అనుకున్న 5 రోజులు నిర్విఘ్నంగా కార్యాన్ని నెరవేర్చుకున్నాడు. ఈ సందర్భంగా శివసేన పార్టీ ఈరోజు వారి జర్నలిస్టు లోకానికి సహాయం చేయడానికి ఉపయోగించిన శివన్న గారు తీసుమార్కాడే కాదు 30 మార్కాలని నిరూపించుకున్నాడు. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. జర్నలిస్టుల సమస్యలపై జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే, జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. మంచితనంకు చెడ్డతనంకు అన్నిటికీ మీ వెనుక తోడే నిలబడతాం. శివసేన పార్టీ బరాబర్ ఉంటుందని చెప్పేసి వారి సహకారాన్ని మాకు నింపిన ఆ ధైర్యాన్ని చూసి మేము మరి ఇంత చక్కని మంచి ముచ్చట అమూల్యమైనటువంటి సందేశాన్ని వినిపించినటువంటి కన్నమ్మార్ శ్రీహరణ రాష్ట్ర కార్యదర్శి శివసేన పార్టీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా జర్నలిస్టులకు సంబంధమే లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ఆయన కూడా జర్నలిస్ట్ అయింది, చేయకపోని మా అన్నకు నేను ఎటువంటి మాట అడగకుండా, మా జమాల్పూర్ గణేష్ అన్న మాట చెప్పకుండా, ఆయన అనుమతి తీసుకోకుండా మా ఏడిగాలి రిపోర్టర్ని చేసేసిన నేను ఆయనని ఈ 4 దినాల సంధి. ఆయన కూడా జర్నలిస్ట్ అయిండు. మేము ఎక్కడ కూడా వెనుకకొచ్చేది లేదు, బరాబర్ ముంగడికే పోతాం. ఈయన సహకరించిన వాళ్ళందరూ కబురు సురేందర్ గౌడ్ కూడా మరి రాతోడని రౌత సుత్తి మనిషి కాలు ఒకటి పాపం కొంచెం నడవలేకపోయే స్థితిలో ఉన్నా కానీ డిచ్పల్లికి వెళ్ళి ఉట్టుకుంటూ వస్తున్నాడు. ఆయన ఇవాళ ఒకటి ఎవరో సరిపోయినట్టు రాలేదు. ఆయనకు కూడా ప్రత్యేక ఏదైనా చేయాలనే ఒక ఆలోచన, ఆ ఆలోచనలో నుంచి పుట్టినదే ఈ 5 రోజుల నిరాహార దీక్ష. ఒక్కడిగా ఎంతో మంది చిన్నప్పటి సంది సోపత్ చేసిన, ఎంతో మంది ప్రేమను ఆదరణను పొందిన, పిలిస్తే వస్తారు, పిలిస్తే వచ్చేటోళ్ళు కాదు, పిలకుండా అర్థం చేసుకొని వచ్చేటోళ్ళు వచ్చేది వస్తారు. మరి నేను ఒక్కరినైతే నాకు కలిగిన ఆలోచనకు అడుగు నేను ముందుకేయాలని ఒక బలమైన సంకల్పంతో మా జర్నలిస్టు పెద్దల మెప్పు, వారి సహకారాన్ని తీసుకొని నేను ఈరోజు ఈ ధర్నా చౌక్ నిజామాబాద్ నడిబొడ్డున కలెక్టరేట్ ధర్నా చౌక్ దగ్గర సోమవారం సుడిపెట్టిన రిలే నిరాహార దీక్షలు. జర్నలిస్టుల సమస్యలు వెంటనే తీర్చాలంటూ అవే పేద ఆ కోరికలు తీర్చనగానే బాపసుటి మా నాయన పుట్టుకుర కొండ ఎక్కి ఎవరైనా నాయన ఓడి అడిగింది నువ్వు అడిగితే ఈ ఎట్ట చేతురా అయ్యా బాపు, నువ్వు నాకు బాపు బాపు అని అయితే కొండ గుండలు ఎక్కితివి నాతో అవుతాయా అనే టైపు కూడా కాదు. ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలిపిన వాళ్ళంతా కూడా వారి ఉపన్యాసంలో, వారి సందేశంలో చెప్పడం జరిగింది. చాలా సులువైన, ఇది పెద్ద సమస్యలు కాదు, ఇచ్చుట్ల పెద్ద కష్టం కాదని. అట్లా ఒక 5 పెట్టుకున్నా, ఇల్లు కట్టియాలి ఓలకన్నా కానీ గూడు గుడ్డ చాలా అవసరం, అది లేకుంటే నడని. అట్లా జర్నలిస్టు సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎవరికి ఇడిసబెట్టకుండా ఓల మనసు నారాజు చేయకుండా ఇల్లు కట్టియాలని. రెండోది వచ్చేసి అక్రిడేషన్ కార్డు. ఈ అక్రిడేషన్ కార్డు అంటే ప్రభుత్వం గుర్తింపబడినటువంటి వ్యక్తి అని, జర్నలిస్టు సోదరుడని. అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఆ గుర్తింపు కార్డు, ఆ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలి అని. మళ్ళా హెల్త్
కార్డులు ఇచ్చి, మూడోది ఏ జర్నలిస్టు సోదరులకైతే అక్రిడేషన్ కార్డులు లేవో ఆ ప్రభుత్వం చేత గుర్తింపబడినటువంటి కార్డులు, అక్రిడేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి కూడా అందియాలి అని. ఇక పోతే మూడోది, కరోనాతో మరి ఫ్రంట్ వారియర్స్ అంటే వార్ అంటే యుద్ధం. కరోనా మహమ్మారి అనగానే సప్పట్లు కొట్టించారు, దీపాలు వెలిగించారు, అన్నీ చేసిండ్రు. ఒక బుగులు అనేది ఎక్కింది పబ్లిక్లా. మరి ఆ బుగులు పోవాలి, కరోనా భయం పోవాలి, ఆందోళన పోవాలి అంటే మరి ఫ్రంట్ మరి కొట్టేటోళ్ళు కావాలి. అట్లా రెవెన్యూ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, మరి మున్సిపాలిటీ పారిశుద్ధపు సిబ్బంది కూడా ఆ వారియర్స్లా ముందు వరుసలో నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళలో మా పాత్రికేయ సోదరులు మీడియా కూడా ఉన్నది. మీడియా చేసినటువంటి అత్యధిక సేవ ఏంటంటే వారితో పాటు సమానంగా సేవలు అందిస్తూ మరి జరిగినటువంటి ఏ కష్ట సుఖమైనా కానీ వార్తా రూపేణ పత్రికలలో, టీవీలలో వచ్చేటట్టు చేసి, అటు గవర్నమెంట్కు తెలిసేటట్టు చేసిరు, ఇటు పబ్లిక్కు తెలిసేటట్టు చేసిరు. అంటే అందరికంటే ఎక్కువ చేసిన వాళ్ళు మా పాత్రికేయ సోదరులు. అసుంటాలు బుగులు పట్టకుండా కుటుంబాన్ని, భార్య పిల్లలని ఇల్లు ఆకిలి నిలిసబెట్టి మరి ఆ డ్యూటీ చేయంగా వాళ్లకు కూడా కరోనా సోకి కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అసుంటి కుటుంబాలు కూడా ఇలా రోడ్డు మీద ఉన్నాయి. మరి వాళ్లకు కూడా ప్రభుత్వం 25 లక్షల ఎక్స్ గ్రేసియా అందియాలని చెప్పేసి ఒక డిమాండ్. అట్లనే రిటైర్మెంట్ అయిన మా సోదరులు, మా అన్నలు, మా పెద్ద మనుషులు, జర్నలిస్టు సోదరులు, వాళ్ళకు పదవీ విరమణ పొందిన తర్వాత పెన్షన్ సదుపాయము, ఆ అవకాశాన్ని కలిగించాలని చెప్పేసి ఒక మరి సమస్య, డిమాండ్. అట్లా చివరిగా ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక పోలీసు పిలిచినా కానీ, గట్టిగా మాట్లాడినా కానీ నేను ఏం చేసిండ్రా భయ అని ఒక ఆలోచన చాలా అవుతుంది మొట్టమొదటి మనిషికి మానసికంగా. అసలుంటిది మా పాత్రికేయ సోదరుల మీద ఈ నడుమ మీడియా మీద కొన్ని అక్రమంగా కేసులు కూడా నమోదు కాబడ్డాయి. మరి ఎందుకైనాయా, ఎందుకు చేసినా, వాళ్ళని ఏపించినా, వెనుకకుండా ఏదైనా కుట్రపూరితంగా కుట్ర ద్వారా కేసులు కాబడ్డాయా, అదంతా కూడా మరి అది చేపించిన కనుక మరి అది ఎట్లయింది, ఏం కథ అనేది పక్కన పెడితే ఆ జర్నలిస్టు సోదరుల మీద ఆ కేసులు ఎత్తివేయాలనేది ఒక డిమాండ్. ఇవన్నీ పెద్ద ఇది కాదు. మా సారు బాపు ఉద్యమం మొదలుపెట్టి మరి అది పార్టీ పెట్టి అప్పుడు 10 మంది కూడా లేరు. మరి అసలు పరిస్థితులను ఎదుర్కొంటూ సప్త సముద్రాలు దాటి అదేదో పాత సినిమాలో చూపించినట్టు అన్ని కష్టాలను, నష్టాలను, విమర్శలను ఎన్నో ఎబిట్లో ఎదుర్కొని మరి రాష్ట్ర సాధనల రథసారథిగా నిలిచి ఒక పెద్ద మనిషి అయి మరి అలా రాష్ట్ర సాధనల ఒక భాగస్వామ్యాన్ని పొందినటువంటి వ్యక్తి మా సీఎం కేసీఆర్, మా బాపు. ఓళ్ళు చెప్తే ఈనాడు సబ్కా సురత్ దిల్కా కరో అంటాడు. బరాబర్ ఆయన మనసు మా మీద ఉన్నది, కానీ ఏదో కోతో కొండగా ఆయన చుట్టుపక్కల ఉన్నదని నేను అనుకుంటున్నట్లా. అయినా కానీ ఈనాడు అసలుంటిది పెద్ద కోరికలు కూడా కావు, పెద్ద డిమాండ్లు కూడా కావు. ఎంతో మంది ఆయనను అభిమానించి ఆయన అంటే మరి ఆత్మీయతను పెంచుకొని, అనురాగాన్ని పెంచుకొని మరి ఆ సారు కూడా మా బాపు కేసీఆర్ సాబు ఆ రోజు దీక్షలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు కడుపు తరుక్కుపోయింది. వాళ్ళు కూడా నిలబడి ఆయన కోసం కూడా పాటు పడ్డారు. ఒక్కొక్క ఆర్తలు రాసి బయట కిడిస పెడితే ఉద్యమం కూడా ఒక నిప్పు రవ్వ, చిన్న నిప్పసుటి రవ్వ మరి అది పెద్ద అగ్నిపర్వతం అయింది. అసలుంటిది మరి జ్ఞాపకం చేసుకుంటే వెనకటి రోజులన్నీ ఈడ ఉన్న మా పెద్ద మనుషులందరికీ కూడా ఎరుక. అట్లా మా మీద మనసు పెట్టి, దృష్టి పెట్టి బరాబర్ తీరుస్తాడని మేము విశ్వాసం కూడా వ్యక్తం చేస్తున్నాం. మాట్లాడుకుంటే మస్తుంటాయి. ఇక్కడ మా పెద్ద మనుషులు కూడా వచ్చిండ్రు. గౌరవనీయులు పెద్దలు టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు నరసన్న మొదటి రోజు నుంచి నడమల అప్పుడప్పుడు అచ్చుకుంటా చూసుకుంటా పోయిండు. ఒక కన్ను పెట్టిండు, పొరగాని ఊరుకున్నారు.
కీర్తి గల తమ్ముడు, ఇటు 30 మార్కాలు అయితే 32 మార్కాలు అయితే నాకు తమ్ముడు. ఏది ఏమైనా అరే బాపు నువ్వు అడిగేసింది మంచిదే, నీ ఆలోచన మంచిదే, మాకు మనసులో మెదిలింది కానీ మనసులోకి వెళ్ళి బయటకు రాలేదు, నువ్వు వచ్చినావు, నేను వెనక ఉన్నా అన్నాడు. ఒక బలం దొరికే మా బొబ్బిలి నరసన దేవాటి. అట్లనే గౌరవనీయులు పెద్దలు మా అన్న, ఆయన కూడా అన్న ముంగడ పెట్టిన మొట్టమొదటి అన్నకే పెట్టిన ఈ నడుమ అన్నతో ఎక్క ఎగురుతా ఉన్నా మసులుతా ఉన్నా అన్నకి ఇట్లా అనిపించిందే, మరి నాకు నెత్తిలో ఏదైనా వస్తే మరి వెంటనే నేను దాని వెనక ముంగట ఆలోచన చేసుకుంటా కొద్ది రోజులైనా వాళ్ళు పెద్ద మనుషుల కూడా పెట్టి వాళ్ళ మెప్పు పొంది వాళ్ళ సమతం మేరకు ఏదైనా నేను ముంగడ పోతా. ఇప్పటి వరకు ఏది నాకు ఇదిగా లేదు ఇబ్బంది అంటే ఆలోచన అన్నాడు. నా వెనక నిలబడి రాసుడు ఫోన్లు చేసుడు అన్ని సమీకరణ చేసుడు పెద్ద మనుషులకు ఎప్పుడు నేనైతే నాతో కాకుండే 5 రోజులు కూకుంటుంటినా 2 రోజులు కూకుంటుంటినా కానీ 5 రోజులు కూకొని ఇవాళ ఇంత గట్టిగా మరి ఇంత శక్తివంతంగా మాట్లాడుతున్నట్టే కారణం అన్న, ఒక కారణం, ఒక బలం మా జమాల్పూర్ గణేష్ అన్న, TUWJ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అట్లనే మరి న్యాయవాదుల పరిషత్ సంబంధించి మా అన్న పొద్దుగల వచ్చిండు. అన్న నామకం ఇయ్యాలనే చూసిండు, నేను కూడా అన్నకి ఇయ్యాలని చూసిన. కానీ అన్న మాటల్లో ఆ తీపిదనం, ఆ వివరంగా చెప్పుడు ఎంత చక్కదనం ఉన్నదంటే మా రాజ్ కుమార్ అన్న మాట్లాడతాడు. మళ్ళీ ఇప్పుడు రాజ్ కుమార్ సుబేదర్ అన్న, మరి జగన్ అన్న, న్యాయవాదుల పరిషత్ నుంచి ఉన్నటువంటి పెద్దలు నాయకులు మా ఆశ నారన్న. అట్లనే మరి పిలకున్నా కానీ విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన నాయకులు ప్రవీణ్ తాడూరి, ఆయన కూడా నేను చాలా గమనిస్తుంటా, పరిశీలిస్తుంటా వాట్సాప్ గ్రూప్లలో. ఎంత చైతన్యవంతుడు అంటే ఆయన లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని పలువురికి పంచి చైతన్యవంతులను చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి మా ప్రవీణ్ తాడూరి అన్న కూడా నేను అసలు విలువలే, ఆయన వచ్చిండు శివన్న దీక్షలు చేస్తున్నది. అట్లా అన్న గాయకుడు శిల్ప లింగం అన్న కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిండ్రు. అన్న శ్రీధర్ అన్న కూడా నిన్న మంచి ముచ్చట చెప్పిండు. మారుతి శివసేన అన్న కూడా మరి మొన్న కూడా మంచి మాటలు చెప్పిండు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా 5 రోజులుగా ఇప్పుడు ఈ 5వ రోజు మరి ఈ దీక్ష విరమింప చేసి దీని ముగింపు మరి దీనికి ఇది చేద్దామని చెప్పేసి సమాప్తి చేద్దామని ఎవరైతే పెద్ద మనుషులు వచ్చిండ్రో ఇట్లా గత 5 రోజుల నుంచి ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. మరి కమ్యూనిస్ట్ పార్టీలైనా కానీ వివిధ కుల సంఘాలకు సంబంధించి కానీ మరి మన గంగా కిషన్ అన్న కూడా వచ్చిండు, ముదిరాజ్, మరి కరాటే సీనన్న వచ్చిండు. మరి వాళ్ళందరూ కూడా పేర్లు యాదుకుంటావు. ఈ దీక్షా శిబిరాన్ని మొదటి రోజు మళ్ళీ ఈ రోజు వరకు కూడా ఇచ్చేసినటువంటి పొన్నంవారి శ్రీయారాన్ని కూడా వచ్చేసి వీళ్ళందరూ కూడా మరి మాకు సంఘీభావం తెలిపి మాకు బలాన్ని ఇచ్చి, మనిషి ఈక్నెస్ ఉన్నప్పుడు డాక్టర్ తానికి పోతే ఒక టానిక్ రాస్తాడు, నీ గోళీలు తీసుకొని ఈ టానిక్ వేసుకో ఆగలైతే బలం వస్తుంది. అటువంటి బలాన్ని ఈ అన్నలందరూ మాకు ఇచ్చిండ్రు. ఇవాళ చెప్పుకుంటే మస్తున్నది, మా భాగవతం మస్తున్నది. కానీ 5 కోరికలు, ఆ కోరికల డిమాండ్లు అవి పట్టుకొని నేను వచ్చిన. ఎవరైతే ఆనాటు నేను కూర్చున్న రోజు మొదటి రోజు వచ్చిండ్రో ప్రభాకర్ అన్న కానీ రమేష్ బాబు అన్న కానీ ఇంకా ఇతరత్ర నాకు యాది లేక పేరునా కూడా సుజాత సూర్యవంశక్క వికలాంగుల జాతీయ పోరాట సమితి, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు, ఆ అక్క కూడా తమ్ముడు రూపున్నాడని కాలిన మీద ఉన్న ప్రేమ అభిమానం వీడి దాకా గుర్తుకొచ్చింది. ఇట్లా ఎంతో మంది పెద్ద మనుషులు ఇంకా వస్తా పోతా ఉన్నారు. అంతా జర్నలిస్టులు అంతా కూడా వచ్చి సంఘీభావం తెలిపిపోయారు. రాలేక కొందరు ఇంకా ఇంకో రకంగా అనివార్య కారణాల వల్ల వచ్చిన వాళ్ళు మా ఈ దీక్షా శిబిరానికి సంబంధించిన వాళ్ళే మా జర్నలిస్ట్ సమస్య కోసం ఏదైతే రిలే దీక్షలు చాలన్నాయో దానికి అందరూ సహకరించినట్లే. రాని వాళ్ళు కూడా అనివార్య కారణాల వల్ల నా అన్నదమ్ములంతా కూడా నా వెనుక ఉన్నారు. అది నాకు వెనుక అచ్చినోడే మనోడు లేకుంటే కాదు అనేది అటువంటి మనస్తత్వం కాదు అనేది బరాబర్ ఇంకొక ఆలోచన చేస్తున్నా, చాలా గట్టిగా చేస్తా. ఇవాళ దీంతోటే కాదు ఇంకా ప్రతి జిల్లాకు కూడా ఇది పాకపోయింది. మా పెద్దలు కొంతమంది అందరూ కూడా అక్కడెక్కడ ఫోన్ చేసి మాట్లాడి అరుచుకుంటా ఉంటే మరి మంచి ఆలోచన, మంచి అడిగేసిండ్రు, మంచి చైతన్యవంతులు చేస్తున్నారు అందరు. నన్ను ఒక మాట కూడా మాకు కూడా తెలిసింది. ఏది ఏమైనా
ఒకటే మేము ఈ వేదిక ఈ శిబిరం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ తీస్మార్ ఖాన్ శివన్న ఒక మంచి ఆలోచన, మరి మంచి మనసుతో, ఒక మంచి దృక్పథంతో ఈ దీక్షలను, ఈ 5 రోజుల దీక్షలను చేయడం జరిగింది. ఇది బరాబర్ మా బాపు కేసీఆర్ సాబు అర్థం చేసుకుంటాడు, అర్థమైతుంది. మరి నిఘా సమాచారమో ఏదో ఆయన దాకా పోయిందని కూడా నాకు కూడా ఎరుకైంది. చాలా సంతోషము. మేము కూడా ఎవరి పేరు పెట్టి తిట్టినట్టు కొట్టినట్టు చేయకుండా పోలీసు పెద్ద సార్లు చెప్పినట్టు న్యూసెన్స్ ఉండొద్దు అని అన్నారు. న్యూసెన్స్ కాదు సార్, అసలు ఏమీ ఉండదు, సామరస్యంగా ఉంటుంది, మీరే మమ్మల్ని మెచ్చుకుంటారు. అలా అట్లా ఆ పరిస్థితి తీసుకొస్తాని బరాబర్ ఆ మాటను నిలబెట్టుకొని ఇందాక తీసుకొచ్చిన ఇంతమంది మనుషుల ఇలా నేను తావు సంపాదించిన ఇక్కడ వచ్చి కూకున్నారంటే దీంట్లో అర్థం ఉన్నది. మరి ఎటువంటి ఇది లేదని చెప్పేసి అందరు వచ్చిండ్రు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా బాబుకు కేసీఆర్ సాబుకు మరొకసారి చెప్తున్నా, అయ్యా జల్దీ ఓడగొట్టుకొని ఈ జర్నలిజం అనే లోకం చేత, ఈ మీడియా లోకం చేత మరి నువ్వు పూజింపబడాలా, పాలాభిషేకం చేసుకోవాలా, మరి నీ మీద అందరి ఆదరాభిమానాలు పెరగాలని, నువ్వు అది పెంచుకుంటావని, బరాబర్ చేస్తావని నేను విశ్వసిస్తూ నమ్ముతూ మరి ఇంతటితో ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నా, బరాబర్ చేస్తామని. జర్నలిస్టుల ఐక్యత.